దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మరి దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తూ వేదికను అలంకరించిన దైవజనులందరికీ వందనాలు. కుడి వచ్చిన మీ అందరికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. చాలా విషాదకరము. మరి ఆగమన్ నాకు చిన్నపిల్లల పరిచయలో చాలా కాలం నుండి తెలుసు. సో మా విజయమ్మ గారి సొంత తమ్ముడు కుమారుడు, మరి అదేవిధంగా మా హెచ్పిఎఫ్ పాస్టర్లు దాదాపు ఒక 1000 మంది 52 జిల్లాలలో ఉంటారు. వాళ్ళందరూ కూడా మానక తెలిసిన నాటి నుండి, అంటే తెలియక ముందు కూడా మేము రోజు మా వాక్య పరిచయం అయిపోగానే మా జూమ్లో మేము దైవ సేవకుల కుటుంబాల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉంటాం. సో ఇది చాలా విషాదకరం, తట్టుకోవడం చాలా కష్టము విన్న మాకు. కానీ దాని గుండా వెళ్తున్న చిన్నవాడైన ఆగమన్కి కూడా చాలా కష్టము. కానీ దేవుడు అన్యాయస్తుడైతే కాదు. ఆయన మనల్ని సిగ్గుపరచాడు, ఎక్కడ కూడా సిగ్గుపరచాడు. ఆయన చిత్తాలు, ఆయన ఉద్దేశాలు, ఆయన ప్రణాళికలు ఏమై ఉన్నాయో తెలియదు. కానీ ఈ సమయంలో కూడా ఆయన కన్నీటిలో కూడా దేవుడిని స్తుతించే హృదయము క్రైస్తవులైన మనకు ఆ నిరీక్షణ దేవుడిచ్చాడు. ఎస్ఆర్ నో కదా. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరం ఇందాక పాట ద్వారా నిజంగా జోస్లిన్ ఏంటో, తర్వాత పిల్లలు ఏంటో మనం విన్నాం. కానీ దేవుడు నమ్మదగిన వాడు. మనకు ఒక నిరీక్షణ ఉంది, వాళ్ళని ఒకరోజు కలవబోతున్నాం అందరం. ఆ నిరీక్షణ మనల్ని ఎప్పుడు కూడా సిగ్గుపరచదు. యోబు దేవుడిచ్చాను దేవుడు తీసుకొనని అన్నాడు కదా. ఆ విధంగానే ఆగమన్ కూడా ధైర్యంగా, ఒకవేళ మేము ఆదరిస్తే క్షణమాత్రం ఉండొచ్చు, కానీ నిరంతరం 24/7 దేవుడు తన చుట్టుండి ఆదరించే దేవుణ్ణి కలిగి ఉన్నానని నమ్మిన ఎడల ఆయన ఘనుడై కార్యాలు చేస్తాడు. కనుక దేవుని మీద ఆధారపడితే దేవుడు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా సిగ్గుపరచాడు. ఎవరు నిరుత్సాహపడే మాటలు మాట్లాడకండి. చేతనైతే 2 మాటలు ప్రోత్సహించే మాటలు దైవజనుడు కనుక రేపు నిలబెట్టి దేవుడు వాడుకోవాలి. కనుక సంఘానికి దీవెనకరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా రానున్న దినాల్లో దేవుడు నిలబెట్టాలి. కనుక మీరందరూ కూడా ప్రోత్సహించే మాటలు, అయ్యో అట్లా అయిందా అంటేనే ఏడుపు వస్తుంది. మనం అయ్యో అనే ప్రజలం కాదు కదా, దేవుని బిడ్డలం. యోబు ఎంత చక్కటి తనకున్నదంతా కోల్పోయాడు, కానీ దేవుడు 2 దీవెన. మరి రానున్న దినాల్లో దేవుడు ఎలా దీవిస్తాడో మనకైతే తెలియదు, కానీ ఆయన చిత్త ఉద్దేశ ప్రణాళికలే తన జీవితంలో నెరవేర్చుకొని, అందుకే రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం చెప్తా ఉంది కదా, దేవుణ్ణి ప్రేమించు వారికంట కదా. మరి దేవునికి ఇష్టమైంది జోస్లిన్ పిల్లలు, పాస్టర్ గారు. అందుకే దేవుడు త్వరగా తీసుకుపోయాడు. మనం ఇష్టం లేదని కాదు, మనం కూడా ఇష్టం. కానీ మనం ఆయన పని చేయుటకు కొద్ది కాలం ఇక్కడ, ఆ తర్వాత మనది పోకడ ఎప్పుడో తెలియదు. కానీ ఆ పోకడకు మనమందరం సిద్ధపరచుకుంటూ మనం అనేకుల్ని సిద్ధపరిచే వారిగా ఉందము గాక. ఆగమన్కి నేను ఒక్కటే చెప్తాను, నాన్న దేవుడు మన ఆదరణ. నాన్న మరపనే వరం దేవుడు తప్ప ఎవ్వరివ్వరు. ఆ వరం దేవుడు నీకు త్వరలో అనుగ్రహించాలని మా పాస్టమ్మలు, మేము విరామం లేకుండా రోజుకు 3 సార్లు కలుస్తాం జూమ్లో. 3 సార్లు నీ నిమిత్తం అయితే ప్రార్థన చేయటం మేము మానలేదు. విజయమ్మ గారు కుటుంబంతో సహా మేము మీతో ఉన్నాము. మా హెచ్పిఎఫ్ ఫ్యామిలీ అంతా మీతో ఉంది. ఈరోజు ఒక 4 దైవజనురాళ్ళం హైదరాబాద్ నుండి, పరిసర ప్రాంతాల నుండి కూడా, ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాలను కూడా అందరూ రావడానికి దేవుడు అనుకూలతనిచ్చాడు. అందుని బట్టి కేవలం దేవునికి మహిమ. మరి నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ మరొకసారి ఆగమన్ కొరకు చిన్న ప్రార్థన చేయాలని నేను ఇష్టపడతా ఉన్నాను. మహోన్నతుడా, నీ ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలం మేమందరం కూడుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. జోస్లిన్ పిల్లల్ని క్షేమంగా ఉన్నారని నమ్మి స్తుతిస్తూ మీకు వందనాలు చెల్లిస్తున్నాను. విడిచి వెళ్ళిన నా తండ్రి, నా ప్రభ, నీ ప్రియకుమారుడు, నీ దాసుడైన ప్రకాష్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. నాయన నీ పరలోక ఆదరణతో, నెమ్మదితో నింపు ప్రభ, సమాధానంతో నింపు నాయన. నా తండ్రి, నా ప్రభ, నాయన ఎక్కడ ఒంటరిగా ఉన్నప్పుడు, అమ్మ నేను ఒంటరిని అయిపోయానని ఎన్నోసార్లు మెసేజెస్ చూశాను ప్రభా. ఒంటరిగా లేడు, మీరున్నారని నమ్మి స్తుతిస్తూ మీకు వందనాలు చెల్లిస్తున్నాను. తన దుఃఖ దినాపములు సమాప్తములు చేయి ప్రభా. నాయనా మీకు స్తోత్రం. మీ ఆదరణతో నింపండి, నెమ్మదితో నింపండి, నిరీక్షణనివ్వండి, మీ కృప దయచేయండి, మీరు ధైర్యపరచండి. ఎక్కడ చెడియకుండా మీ మీద ఆనుకొని జీవిస్తే పూర్ణ శాంతి వల్ల చేస్తానన్నావు. నీ మీద బిడ్డ ఆనుకొని బ్రతకడానికి సహాయకుడిగా ఉండి సహాయం చేయండి. తన తల్లిదండ్రులను దీవించండి, తోటి వారిని దీవించండి. నాయన పాస్టర్ గారు కుమార్తెను ఆదరించండి, ధైర్యపరచండి, బలపరచండి. ఆ బిడ్డకు కూడా మరుపనే వరం మీరు అనుగ్రహించి మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని బిడ్డని దయగల చేతికి అప్పచెప్తూ సమస్త ఘనత మహిమా ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ.